So hi guys, so welcome back to our channel Florence Academy of Learning. సో ఈ వీడియోలో అయితే మనం స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ యాజ్ పర్ అవర్ టైం టేబుల్ ప్రకారం మనమైతే ఈరోజు స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈరోజు ప్రీవియస్ వీడియోలో మనం వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ వరకు మనం ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో అయితే మనం ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, ఓకే, సో ఎలాస్టిక్ కాన్స్టెంట్స్తో మనం ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. సో ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ లీనియర్ స్ట్రెస్ టు ద లీనియర్ స్ట్రెయిన్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ అండ్ ఇట్ యూజువల్లీ డినోటెడ్ బై ఈ. సో ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. సో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అన్నమాట. సో ఏంటి అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ లీనియర్ స్ట్రెస్ టు ద లీనియర్ స్ట్రెయిన్. ఓకే, లీనియర్ స్ట్రెస్ నుంచి టు ద లీనియర్ స్ట్రెయిన్ అంటే మనకి ఏంటి అంటే రేషియో ఆఫ్ లీనియర్ స్ట్రెస్ టు ద లీనియర్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఓకే, దాన్ని అలా డిఫైన్ చేస్తామన్నమాట. సో అది సో ఏంటి అంటే దీన్ని ఈ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాము కాన్స్టెంట్ని. సో దట్ ఈక్వల్ టు లీనియర్ స్ట్రెస్ బై లీనియర్ స్ట్రెయిన్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ అంటే మనకి సింబల్ సిగ్మా బై ఈ. ఓకే, సో ద రేషియో ఆఫ్ లీనియర్ స్ట్రెస్ టు ద లీనియర్ స్ట్రెయిన్ ఈస్ కాల్డ్ యాజ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. సో అదైతే మనకి మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి లీనియర్ స్ట్రెయిన్ మనకి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అని కూడా అంటాము. సో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, లాంగిట్యూడినల్ స్ట్రెస్. లీనియర్ స్ట్రెస్ అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్, లీనియర్ స్ట్రెయిన్ అంటే మనకి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే, నెక్స్ట్ వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. సో మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఏంటంటే మనకి దీన్ని ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ షియరింగ్ స్ట్రెస్ టు ద షియరింగ్ స్ట్రెయిన్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ అండ్ ఇట్ ఈస్ యూజువల్లీ డినోటెడ్ బై జీ. సో ఈ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ కూడా విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్, విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్లోనే మనకి మనకి ఈ రేషియో అనేది ఉంటుంది. సో మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటే దీన్ని జీ, క్యాపిటల్ జీ లెటర్తో ఇండికేట్ చేస్తాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్ అన్నమాట. సో సిగ్మా బై షియర్ స్ట్రెస్ని మనము టౌతో టౌతో ఇండికేట్ చేస్తాము. సో టౌ బై షియర్ స్ట్రెస్, మనకి షియర్ స్ట్రెయిన్ అంటే 5తో ఇండికేట్ చేస్తాం. ఓకే, ఇది మనకి మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. సో ఏంటంటే మనకి ఈ ఫార్ములాస్కి అబ్రివేషన్స్ అంటే మనకి C23 సిలబస్ ఏదైతే ఉందో మనకి ఏంటంటే ఈ ఫార్ములాస్కి డెరివేషన్స్ అనేవి ఉండవు. సో డైరెక్ట్ ఫార్ములా అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బల్క్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ it is defined as the ratio of identical pressure P acting on 3 mutually perpendicular directions to the corresponding volumetric strain. So bulk modulus. Okay, bulk modulus వచ్చేసి
బల్క్ మాడ్యులస్ వచ్చేసి మనకి దీన్ని కే లెటర్‌తో ఇండికేట్ చేస్తాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఏంటి మనకి ప్రెషర్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ప్రెషర్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ప్రెషర్ టు ద వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. సో ప్రెషర్ అనేది యాక్టింగ్ ఇన్ 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ టు ద కరస్పాండింగ్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. అది మనకి సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ఐడెంటికల్ ప్రెషర్ యాక్టింగ్ ఇన్ 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ కరస్పాండింగ్ టు. సో మనకి ఏంటంటే ప్రెషర్ అనేది 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో సో మనకి ఏంటంటే ఈ ప్రెషర్ అనేది ఐడెంటికల్ సో మనకి ఏంటంటే ఉంటుంది అంటే కరస్పాండింగ్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్కి మనకి ఏంటంటే కరస్పాండింగ్గా ఉంటూ సో మనకి ఏంటంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్కి కరస్పాండింగ్గా ఉంటూ అంటే 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో మనకి ఏంటి అంటే ప్రెషర్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు బల్క్ మాడ్యులస్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ప్రెషర్ బై ప్రెషర్ టు ద వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ అంటే మనకి పి, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఈ సఫిక్స్ వి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 3 అంటే ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్ బిట్వీన్ మాడ్యులస్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అండ్ పాయిజన్స్ రేషియో. Relationship between elastic constants. Relationship between elastic constants and Poisson's ratio. And Poisson's ratio. సో మనకి ఇదేంటి అంటే రిలేషన్షిప్ బిట్వీన్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అండ్ పాయిజన్స్ రేషియో. ఓకే, ఏంటి మనకి రిలేషన్షిప్ బిట్వీన్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అండ్ పాయిజన్స్ రేషియో? ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ మనకి 3 ఉన్నాయి. సో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, సో ఈ మాడ్యులస్ ఆఫ్ rigidity, so G, bulk modulus. సో బల్క్ మాడ్యులస్ వచ్చేసి మనకి సో ఓకే ఓకే సో వీటికి అండ్ పాయిజన్స్ రేషియో. సో మనకి ఫస్ట్ వచ్చేసి మనకి రిలేషన్షిప్ బిట్వీన్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, ఈ రెండిటికి ఫస్ట్ 2 రిలేషన్షిప్ బిట్వీన్ మాడ్యులస్ ఆఫ్ elasticity and modulus of rigidity. అంటే మనకి ఈకి అండ్ జీ, ఈకి జీకి మనకి రిలేషన్షిప్ అనమాట. రిలేషన్ ఎట్లా ఉంటుంది అంటే మనకైతే ఎటువంటి డెరివేషన్ అనేది లేదు. సో ఎటువంటి డెరివేషన్ అనేది మనకి ఈ సిలబస్లో అయితే ఉండదు. సో మనకి ఏంటి అంటే ఈ ఈక్వల్ టు
2g into 1 plus mu. E equal to 2g into 1 plus mu. సో మనకి ఏంటంటే ఈ రెండిటికి మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీకి మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీకి మనకున్న రిలేషన్షిప్. సో రిలేషన్షిప్ between modulus of elasticity and bulk modulus. Modulus of elasticity ki bulk modulus ki. So E and K. E ki K ki మనకున్న రిలేషన్షిప్ ఏంటి అంటే E equal to 3K into 1 minus 2 mu. E equal to 3K into 1 minus 2 mu. ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ అమాంగ్ 3 ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. రిలేషన్ అమాంగ్ 3 ఎలాస్టిక్ కాన్స్టెంట్. అంటే ఈ 3 ఎలాస్టిక్ కాన్స్టెంట్స్కి మనకున్న రిలేషన్షిప్. E equal to 9 kg by 3k plus g. 3k plus g. ఇది మనకి రిలేషన్ అమాంగ్ దీస్ 3 ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. ఓకే, సో అదైతే మనకి రిలేషన్ అన్నమాట. సో మనకి ఏంటంటే ఈ మూడిటికి మనకున్న రిలేషన్. సో ఇదైతే మనకి రిలేషన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ప్రాబ్లం అయితే చేద్దాం. సో a bar of 20 mm diameter is subjected to an axial pull. The measured extension over a gauge length of 100 mm is 0.15 mm and the change in the diameter is 0.008 mm. Find the Poisson's ratio. Poisson's ratio అనేది మనకి కనుక్కోమన్నారు. సో దాన్ని అయితే కనుక్కుందాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం చేయబోయే ప్రాబ్లం a bar of 20 mm diameter is subjected to an axial pull. It's subjected to an axial pull. The measured extension over a gauge length of 100 mm is 0.15 mm. So the measured extension over a gauge length. సో గేజ్ లెంత్ అంటే మనకి ఒరిజినల్ లెంత్.
So gauge length of 100 mm is 0.15 mm, 0.15 mm, and change in diameter is, and change in diameter is 0.00008 mm. Find the Poisson's రేషియో. పాయిజన్స్ రేషియో అనేది మనం కనుక్కోవాలి. ఏంటి అంటే, సో మనకి ఒక బార్ ఉంది. ఆ బార్ డయామీటర్ ఎంత అంటే, సో ఆ బార్ డయామీటర్ ఎంత అంటే, సో మనకి 20 mm డయామీటర్ అనమాట. సో 20 mm డయామీటర్ అన్నప్పుడు, సో మనకేం, సో ఒక బార్ ఉంది. సో గివెన్ డేటా, సో ఒక బార్ ఉంది, దాని డయామీటర్ వచ్చేసి మనకి 20 mm. ఒక యాక్సియల్ పుల్తో పుల్ చేసినప్పుడు మనకి ఏం జరిగింది అంటే, ఒరిజినల్గా మనకి 100 mm లెంత్ ఉంటే, మనకి 100 mm లెంత్ ఉంటే, సో ద మెజర్డ్ ఎక్స్టెన్షన్ ఓవర్ ఎ గేజ్ లెంత్ ఆఫ్ 100 mm ఈస్ 0.15 mm. అంటే ఇట్లా మనం యాక్సియల్ పుల్ అప్లై చేసినప్పుడు అక్కడ మనకి ఎక్స్టెన్షన్ ఎంత పెరిగింది అంటే 0.15 mm ఎలాంగేట్ అయింది. సో ఎలాంగేట్ అయినప్పుడు మనకి, సో L ఈక్వల్ టు 100 mm, డెల్టా L చేంజ్ ఇన్ లెంత్ ఈక్వల్ టు 0.15 mm. అండ్ ఆల్సో మనకి ఇట్లాగా పుల్ అంటే లోడ్ అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి డయామీటర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఆ డయామీటర్ ఎంత అంటే డెల్టా D ఈక్వల్ టు 0.008 mm. మనకేం కనుక్కోవాలి? మ్యూ, పాయిజన్స్ రేషియో కనుక్కోవాలి. ఓకే, పాయిజన్స్ రేషియో కనుక్కోవాలి. సో మనకి, సో గివెన్ డేటా, ఒరిజినల్ diameter D ఈక్వల్ టు 20 mm, original length L ఈక్వల్ టు 100 mm, change in length delta L equal to 0.15 mm, change in diameter delta D equal to 0.008 mm. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? సో we have to find Poisson's ratio mu ఈక్వల్ టు, సో మ్యూ అనేది మనం కనుక్కోవాలన్నమాట. ఓకే, ఏంటి ఫస్ట్, సో మనకి ఏమి ఇచ్చారు అంటే పాయిజన్స్ రేషియో కనుక్కోవాలి. సో యాక్చువల్గా మనకి పాయిజన్స్ రేషియో ఫార్ములా ఏంటి? సో మనకి మ్యూ ఈక్వల్ టు లీనియర్ స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఓకే, పాయిజన్స్ రేషియో ఈక్వల్ టు, సో మనకి లీనియర్ స్ట్రెస్ బై స్ట్రెయిన్ అనమాట. సారీ, లాటరల్ స్ట్రెయిన్ బై లీనియర్ స్ట్రెయిన్. లాటరల్ స్ట్రెయిన్ బై లీనియర్ స్ట్రెయిన్ అనమాట. సో మనకి అది ప్రాబ్లం. లాటరల్ స్ట్రెయిన్ అంటే మనం లోడ్ అప్లై చేసిన తర్వాత వచ్చిన స్ట్రెయిన్ బై ఒరిజినల్గా లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో మనకి, సో మనం లాటరల్ స్ట్రెయిన్ని మనం లాటరల్ స్ట్రెయిన్ మనం
డీతో ఇండికేట్ చేస్తాం. సో, మనకిక్కడ ఏం జరిగిందంటే, డయామీటర్ మాత్రం చేంజ్ అయిందని ఇచ్చారు. ఒకవేళ బ్రెడ్త్ అయినా, విడ్త్ అయినా చేంజ్ అయింది అంటే డెల్టా బి బై బి అని రాయొచ్చు. థిక్‌నెస్ అంటే డెల్టా టీ బై టీ అని రాయొచ్చు. సో, మనం ఏందంటే డెల్టా ఎల్ అని రాద్దాం. సో, లీనియర్ స్ట్రెయిన్. సో, ముందుగా మనం ఏం కనుక్కోవాలి అంటే, సో, లీనియర్ స్ట్రెయిన్ అనేది కనుక్కోవాలి. సో, లీనియర్ స్ట్రెయిన్. సో, మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏంటి అంటే, సో, మనం ఫస్ట్‌గా కనుక్కోవాల్సింది లీనియర్ స్ట్రెయిన్ అనమాట. సో, ఆ లీనియర్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్. లీనియర్ స్ట్రెయిన్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్. ఓకే. డెల్టా ఎల్ బై ఎల్. సో, మనకి ఈ ఎంత ఇచ్చారు? సారీ, డెల్టా ఎల్ ఎంత ఇచ్చారు? 0.15. 0.15 బై ఎల్ ఎంత? 100. సో, మనం కాలిక్యులేట్ చేసినప్పుడు సో, 0.15 బై 100 ఈక్వల్ టు దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు 1.5 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ -3. ఓకే. 10 టు ద పవర్ ఆఫ్ -3. నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. లాట్ లాటరల్ స్ట్రెయిన్ అనమాట. సో, సారీ. ఇది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో, లాటరల్ స్ట్రెయిన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి. లాటరల్ స్ట్రెయిన్. సో, మనకి ఈడీ ఈక్వల్ టు సో, ఈడీ ఈక్వల్ అంటే మనకి డయామీటర్ చేంజ్ అయింది కాబట్టి ఈడీ అని రాసాం. సో, ఏంటి అంటే ఈడీ ఈక్వల్ టు డెల్టా డి బై డి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈడీ ఈక్వల్ టు ఏంటి అంటే 20 సారీ. ఏంటి మనకి ఎంత చేంజ్ అయింది లెంత్? 0.008 అనేది మనకి చేంజ్ అవ్వడం జరిగింది. సో, 0.008 బై మనకెంత? ఒరిజినల్ డయామీటర్ డి 20. ఓకే. అప్పుడు మనం కాలిక్యులేట్ చేసినప్పుడు 0.008 బై 20. 4 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ -4. ఈడీ ఈక్వల్ టు 4 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ -4. మనకిక్కడ యూనిట్స్ ఉండవు. ఎందుకు అంటే ఇక్కడ కూడా ఎంఎం. లెంత్ ఓకే. లెంత్ ఒరిజినల్ లెంత్ చేంజ్ ఇన్ లెంత్ ఎంఎం క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి సో, మనకి నో యూనిట్స్. సో, ఇక్కడ కూడా మనకి సో, డయామీటర్ ఇక్కడ ఎంఎంఏ బై ఇక్కడ ఎంఎంఏ. సో, క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి నో యూనిట్స్. సో, అదే అనమాట. సో, లాస్ట్ పాయిజన్స్ రేషియో. పాయిజన్స్ రేషియో మనం ఏం కనుక్కున్నాము అంటే ఇప్పుడు దాకా సో, లీనియర్ స్ట్రెయిన్ కనుక్కున్నాం. లాటరల్ స్ట్రెయిన్ కనుక్కున్నాం. సో, ఫైనల్‌గా మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే సో, పాయిజన్స్ రేషియో. పాయిజన్స్ రేషియో పాయిజన్స్ రేషియో. Poisson's ratio mu equal to Poisson's ratio mu equal to ED by Poisson's ratio ED by E. ED by E. మనకి ఈడీ ఎంత వచ్చింది? 4 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ -4 బై ఈ ఎంత వచ్చింది? 1.5 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ -3. సో, 4 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ -4 by 3 into 1.5 into 10 to the power of
minus 3. So this is equal to mu equal to 0.266. సో ఇక్కడ నో యూనిట్స్ కాబట్టి ఇక్కడ కూడా మనకి నో యూనిట్స్ అన్నమాట. సో మనకి ఇది వచ్చేసి ఫైనల్ సొల్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. సో మనమైతే ఈ ప్రాబ్లం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ప్రాబ్లంకి అయితే వెళ్దాం. Next problem. Determine the changes in width and thickness of the steel bar, which is 30 mm wide and 20 mm thick and is subjected to an axial pull 30 kilonewtons in the direction of length. So the increase in the length is 1 mm over a length of 4 mm and Poisson's ratio equal to 0.3. Also determine the volumetric strain. So మనకి ఇది ఇచ్చిన ప్రాబ్లం. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం వచ్చేసి